శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. శ్రీ పరాభావ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీన రాశి వారికి 2026 ఉగాది మొదలుకొని మళ్ళీ వచ్చే 2027 ఉగాది వరకు వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, పెద్దవారికి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, రైతులకి, అందులో అన్ని కేటగిరీలు కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామంటే చివరి రెమెడీస్ చూద్దాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మీనరాశి అధిపతి గురుగ్రహం. మీనరాశిలో ఏంటంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తంగా 9 నక్షత్ర పాదాలు కూడా మీనరాశిలోనే ఉంటాయి. మరి ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉందో చూసుకున్న తర్వాత ఫలితాలకు వెళ్దామండి. మీనరాశి వారికి ఆదాయం 14గా ఉంటే వ్యయం 11గా ఉంది, రాజపూజ్యం 7గా ఉంటే అవమానం 2గా ఉందండి. ఆదాయం 14 హైయెస్ట్ అన్నమాట ఫిగర్. అది ధనము, లాభాలు, ఆర్థిక ప్రగతి ఇవన్నీ కూడా బలంగా ఉంటాయండి. జీతం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, సైడ్ ఇన్కమ్ ద్వారా, ప్రాపర్టీ ద్వారా, విదేశీ కాంట్రాక్ట్లు, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, పెట్టుబడులు పెట్టి లాభం తీయడం, ఇలాంటి వాటి ద్వారా క్యాష్ ఫ్లో బాగా వచ్చే సంవత్సరం మీనరాశి వారికి. వ్యయం 11గా ఉంది. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా అదే రకంలో మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది, ఉంటాయి కూడాను. ఇల్లు, వాహనము, పిల్లల విద్య, ఆరోగ్యం, ప్రయాణాలు, ఫంక్షన్స్, దాన ధర్మాలు, యాత్రలు మెయిన్గా వీటి వల్ల మనకు కనపడుతున్నాయండి. సో వీటి వల్ల కొంచెం అవుట్ గోయింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినా 14 సేఫ్లో ఉన్నాం, 11 ఉంటుంది. రాజపూజ్యం 7గా ఉంది. 1 నుంచి 7గా ఇచ్చే స్కేల్స్లో హైయెస్ట్ గౌరవ స్థాయి, రెస్పెక్ట్ ఎక్కువగా ఉందండి. పని చేసే చోటు కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ మీ యొక్క పేరు, ప్రతిష్ట, గుర్తింపు అనేది చాలా బలంగా కనిపిస్తుంది. ఈ యొక్క పరాభావ సంవత్సరంలో అవమానం 2. పెద్ద హ్యూమిలియేషన్ కానీ, అపకీర్తి కానీ, డిస్గ్రేస్ కానీ ఈ సంవత్సరం లేవు, తక్కువే, చాలా సాధారణ స్థాయి, కామన్ అది సొసైటీలో. మరి నక్షత్రపరంగా చూసుకుంటూ వెళ్దాం ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభాద్ర 1 నుంచి 4 పాదాలు, రేవతి 1 నుంచి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఇందులోనే ఉంటాయి. మరి అన్ని కేటగిరీ వాళ్ళని కవర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. మీనరాశి వారికి అయితే సహజంగానే ఇప్పుడు ఏలినాడు శని, సాడే సతి ఇంకా మీకు 5.5 years ఉంటుంది. సో కాబట్టి పెద్ద వరి లేదు. ఇక్కడ ఆధ్యాత్మిక సూచనలు ఏంటంటే పూర్వభాద్ర నక్షత్రం 4 పాదం వారికి అసలు ఏంటి ఈ నక్షత్రం గుణం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే లోతైన ఆలోచన, ఐడియలిజము, ఫ్యూచర్ ప్లానింగ్ గల నక్షత్ర పాదం అండి ఇది. ఆదాయం 14గా ఉంది, చూసాము. కన్సల్టింగ్, అడ్వైజరీ, ఫైనాన్షియల్ ప్లానింగ్, హైయర్ స్థాయి పదవులు ఏదైనా వస్తాయి. స్పిరిచువల్ లేదా టీచింగ్ అలాంటి రోల్స్ ద్వారా కూడా మంచి ఆదాయం ఉంది. గురుదృష్టి జూన్ నుండి మీ యొక్క రాశి మీద ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, పాలసీస్, ప్లానింగ్ బేస్డ్ వర్క్స్ వల్ల కూడా ఆదాయం పొందుతారని చెప్పవచ్చు. వ్యయం 11గా ఉంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టవచ్చు, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖర్చే కదా. హౌస్ లేదా ల్యాండ్ కొనుక్కోవటం, కన్స్ట్రక్షన్ చేయటం కావచ్చు, రెనోవేషన్ చేయటం, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా మీరు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టడం అనేది కనపడుతుంది. దానాలు చేయడం, కొంతమంది ట్రస్ట్లకు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద వాటి పరంగా కూడా మీకు ఖర్చు ఉందని చెప్పవచ్చు అండి. మరి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన విద్యార్థులకు ఏంటంటే ఫిలాసఫీ, స్క్రిప్చర్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్, సో ఇలాంటి వారికి బాగుంటుంది. హైయర్ స్టడీస్ రీసెర్చ్ కోసం కూడా మంచి సంవత్సరం చెప్పవచ్చు అండి. పీజీ లాంటి విద్యలకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఫారిన్ ట్రిప్ కూడా, అంటే ఫారిన్ కూడా వెళ్ళి చదివే అవకాశం కూడా బలంగా ఉంది వీరికి. సో మరి ప్లానింగ్, స్ట్రాటజీ, డాక్యుమెంటేషన్, అడ్వైజరీ లెవెల్ రోజులో ఉన్న వారికి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఉద్యోగస్తుల కోసం. ప్రమోషన్స్, బెటర్ రోల్స్ కోసం మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయండి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పాలసీ, ప్లానింగ్, రిపోర్ట్స్, కీలక నోట్లు, ఫైల్లో మీ సంతకం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేసుకొని సైన్ చేస్తూ ఉండండి. రెస్పెక్ట్ అయితే ఉంది, నో డౌట్ అండి. మరి ఐటీ రంగం చూస్తే సొల్యూషన్ డిజైన్, ఆర్కిటెక్చర్, కన్సల్టింగ్, బ్యాక్ ఎండ్, ఐటీ, శాప్ ఇలాంటి వాటిలో బాగా ఉందండి. వ్యాపార పరంగా చూస్తే అడ్వైజరీ, కన్సల్టెన్సీ, ఫ్రాంచైజీ, బ్రాండ్ బేస్డ్ మోడల్స్, సో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పాలి. మరి ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 4 కూడా మీనరాశిలోనే ఉంటాయి కదా. ఉత్తరాభాద్రకు సంబంధించిన లక్షణం ఏంటంటే ఒక దీక్ష, ఒక బాధ్యత, ఒక పరిపక్వత, ఆధ్యాత్మికత, ఇవన్నీ కలిసిన లక్షణాలు ఇవన్నీ వీరికి. విద్యార్థులకు ఎలా ఉంటుందయ్యా అంటే చార్ట్ అకౌంటెన్సీ కాబట్టి సిఏ, మెడిసిన్, లా, ప్రొఫెషనల్ డిగ్రీస్, స్క్రిప్చర్స్, రీసెర్చ్ ఇలాంటి కోర్సుల్లో ఉన్న వారికి అద్భుతంగా ఉంది. సో మనకు జూన్ నుంచి గురుడు 5వ స్థానంలోకి రావడం వల్ల విద్య కానీ, సంతానం కానీ, బుద్ధికి సంబంధించిన వాటికి మంచి ది బెస్ట్ కాలం అని చెప్పవచ్చు అండి. మరి ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే జాబ్లో ప్రమోషన్స్, హైయర్ రోల్స్, నేమ్ అండ్ రికగ్నిషన్ మీకు టీంలో వస్తుంది. దశమాధిపతి గురుడు జూన్ నుంచి లాభంలో ఉండి లాభాన్ని చూస్తూ ఉన్నాడు, పంచమంలో ఉండి 11 చూస్తూ ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. ఏదైనా ప్రమోషన్ రావచ్చి, శుభవార్తలు వినటం, మీకు రెస్పెక్ట్ పెరగడం, చాలా అవకాశాలు కూడా వస్తాయండి. మరి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కీలకమైన పోస్టులు, ఇంపార్టెంట్ పోస్టులు ఉంటాయి. అవి పబ్లిక్ ఇంప్రెషన్ బాగుండే సంవత్సరం అండి ఇది. సో
మరి కార్పొరేట్ అండ్ ఐటీ వాళ్ళకి ఎట్లా ఉందంటే లీడ్, మేనేజరు, ఆర్కిటెక్ట్, ఆన్ సైట్ లేదంటే హై విజిబిలిటీ ఉన్న ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఉన్నవారు బాగా ఫ్లవరిష్ అవుతారు. వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి యోగం అయితే ఉంది ఈ సంవత్సరం. ఈవెంతో ఈ సాడే సాతి ఉన్నా కూడా స్థిర అచర ఆస్తులలో కూడా విజయాలు పొందుతారు. మరి రేవతి నక్షత్రం సంబంధించి 4 పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి. రేవతికి అధిపతి బుధుడు అవుతారు. రేవతి నక్షత్రం అంటేనే మృదుత్వం అండి, సాఫ్ట్నెస్, కళ, సేవ, ప్రయాణము, మార్పు, ఇవన్నీ కూడా లక్షణాలు వీటికి సంబంధించిన నక్షత్రానికి. విద్యార్థులకి ఏదంటే ఆర్ట్స్, మ్యూజిక్, మీడియా, లిటరేచర్, సైకాలజీ, కౌన్సిలింగ్, సోషల్ వర్క్, స్పిరిచువల్ సర్వీస్లో ఉన్నవారికి ఆ కోర్సులో ఉన్నవారికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైనా ఫారిన్ ఎడ్యుకేషన్ చేయాలన్నా క్రియేటివ్ కోర్సులు ఉంటాయి కొన్ని ఏ ఇట్లాంటివి, అలాంటి వాటికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రేవతి ఉద్యోగులకు ఎలా విధంగా ఉంటుందయ్యా అంటే సర్వీస్, హెచ్ఆర్, కస్టమర్ కేర్, టీచింగ్, కౌన్సిలింగ్, పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్, కల్చరల్ వింగ్స్లో ఉన్న వారికి పాపులర్గా ఉంటారండి ఈ సంవత్సరం వాళ్ళు. మిగతా వాళ్ళు పర్వాలేదు. కార్పొరేట్ అండ్ ఐటీ రంగం వారికి ఏంటంటే కంటెంట్, ట్రైనింగ్, క్లయింట్ రిలేషన్స్, కోఆర్డినేషన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి మీకు యాజ్ ఎ లీడర్గా, టీమ్ లీడర్గా. వ్యాపారం రేవతి వారికి విద్యా వ్యాపారం కావచ్చు, హీలింగ్ సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి, ఆర్ట్స్, స్పిరిచువల్ సేవలకు సంబంధించిన వ్యాపారస్తులు కాస్త బలంగా ఉంటుంది ఈ సంవత్సరం. గురు దృష్టి బాగుంది, గురుడు బలంగా ఉన్నారు కాబట్టి. మొత్తంగా కేటగిరీ వైజ్గా చూద్దామండి మీనరాశి వారికి. ఇందాక నక్షత్రాలు చూసాం కదా, ఓవరాల్గా మీనరాశి వారికి ఇలా ఉంటుంది. సో మీకేంటంటే జన్మంలో శని ఉన్నాడు, ఏళ్ళనాటి శని, జన్మ శని పీక్ స్టేజ్లో ఉన్నాడు, కరెక్ట్గా మధ్యస్థలో ఉన్నాడు ఇప్పుడు. దాంతోపాటుగా గురుడు ఉచ్చ స్థానంలో జూన్ నుంచి ఉంటున్నారు కాబట్టి విద్య, సంతానం, బుద్ధి విషయంలో పాజిటివ్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ పాజిటివ్గా ఉంటాయి, లాభాలు తెచ్చిపెట్టే విషయము. సింగిల్గా ఉన్న వాళ్ళు ప్రేమలో పడవచ్చు. హైయర్ స్టడీస్, రీసెర్చ్, ప్రొఫెషనల్ డిగ్రీస్, ఫారిన్ ఎడ్యుకేషన్స్కి మంచి స్కోప్ ఉందండి. సో అలాంటి ఆలోచన వారికి చక్కగా దాని మీద దృష్టి పెట్టవచ్చు. కష్టపడి చదువుతూ పనిచేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు కూడా వస్తాయండి, నో డౌట్. కరెక్ట్గా మంచి టైం టేబుల్ వేసుకొని ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. జూన్ టు అక్టోబర్ ఈ ఫేజ్ని మ్యాక్సిమంగా ఉపయోగించుకోండి. గురుబలం బలంగా ఉంటుంది. గురువులకి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, నమస్కరించుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వండి, ఆశీర్వాదం తీసుకోండి, చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వండి, చాలా బాగుంటుంది. మరి మీనరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే కెరీర్లో మంచి ఎదుగుదల ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, స్థిర చర ఆస్తులలో విజయాలు పొందుతారు. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు అండి. మీ కష్టానికి తగిన ఫలితం అయితే వస్తుంది. శని ఉన్నాక హార్డ్ వర్క్ చేస్తారు, నో డౌట్. ఏదైనా కొంతమందికి ప్రమోషన్ కూడా రావచ్చు, అర్హులైన వారికి. హై రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, మేనేజ్మెంట్ రికగ్నిషన్ కూడా చేస్తుంది, ఈవెన్ ప్రైవేట్లో ఉన్న వారికైనా సరే. జాగ్రత్త ఏంటంటే సూచన, జన్మంలో శని ఉన్నారు కాబట్టి వర్క్ లోడ్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. మీ యొక్క హెల్త్ మీద దృష్టి పెట్టాలండి. ఈ 3 కనుక బ్యాలెన్స్ చేసుకుంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, యు ఆర్ ద విన్నర్స్. మొత్తం మీద ఏంటంటే ప్రజల మధ్య పబ్లిక్, గవర్నమెంట్లో ఉన్న వారికి మంచి పేరు వస్తుంది, హైయర్ ఆఫీసర్స్ యొక్క గుర్తింపు వస్తుంది. సో కాబట్టి సేవాభావంతో మీరు వర్క్ చేయండి, డెఫినెట్గా మీరు గుర్తింపబడతారు, బాగుంటుంది. మీ టైంలో డిసిప్లిన్ మెయింటైన్ చేయాలండి. శని ఉన్నారు కాబట్టి టైం బౌండ్ డిస్పోజల్ స్ట్రిక్ట్గా పాటించాలి, అవుట్లెట్గా పనిచేయాలి. సో అది మాత్రం కంపల్సరీ. కార్పొరేట్ ఐటీలో ఉన్న వారికి ఏంటంటే 2026లో ఐటీ మరియు కార్పొరేట్ ఉద్యోగులకి కొత్త టెక్నాలజీ నేర్చుకోవటం, లీడ్ రోల్స్, ఆన్ సైట్ అవకాశాలు అయితే వస్తాయండి. పుట్ ఎఫర్ట్స్. సరస్వతి తర్వాత లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి నేర్చుకుంటూ ఉండండి. మీరు కీలక ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ ప్లస్ బిహేవియర్ 2 బాగుంటే కనుక డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు విన్. సో యు ఆర్ గోయింగ్ టు బి అప్రిషియేటెడ్. మరి వ్యాపారంలో ఎలా ఉంటుందంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, నో డౌట్. చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ బాగుంది. స్థిరాచర ఆస్తులు, బిజినెస్, ఇన్కమ్ ఇవన్నీ కూడా బాగుంటాయండి. సో ఆదాయం 14 ఉంది, రాజభుజ్యం 7గా ఉంది, లాభం ఉంది, పేరు ఉంది, స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి గురుబలం కూడా ఉంది. సో గో హెడ్. ఈవెన్ దో రాహు కొంత ఖర్చు ఇండికేట్ చేసిన వేన్లో ఉన్నా కూడా ఏమీ కాదండి. బిజినెస్ ఎక్స్పాన్షన్, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం, కొత్త ప్రోడక్ట్ తీసుకురావడం, లాంచ్ చేయడం, కొలాబరేషన్స్, ఫ్రాంచైజీస్ తీసుకోవడం, ఇట్లా ప్లాన్ చేయగలిగే సంవత్సరం అయితే ఇది గోచారీత్యా కనబడుతూ ఉంది. సో వ్యయం కూడా 11 ఉన్నాడు, రాహు వేన్లో ఉన్నారు 12th హౌస్లో. లగ్జరీ ఖర్చులు ఉంటాయి. హై రిస్క్ లోన్స్పై కొంచెం కంట్రోల్ అవసరం అండి. చిన్న చిన్న వాడికి లోన్స్ తీసుకోకండి, సిబిల్ స్కోర్ కూడా తగ్గొచ్చు. సో రైతులకి ఏంటంటే మీనరాశి వారికి పంట ధర, గవర్నమెంట్ సపోర్టు మొత్తం మీద మీకు పాజిటివ్గా ఉంది. ఈ యొక్క రైతులకి వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవడం, నీటి నిర్వహణ, మోడర్న్ టెక్నిక్స్ వాడండి. సో ఇంకా మీకు లాభం పెరిగే అవకాశం ఉంటుంది. మీనరాశి మహిళలకి ఇవి ఎలా ఉంటుంది అని అంటే కుటుంబంలో గౌరవం ఉంటుంది, మంచి అఫెక్షన్ ఉంటుంది, చూపిస్తారు పెద్దలు. మీ నిర్ణయాలకి మంచి వెయిట్ ఉంటుందండి, అంటే రెస్పెక్ట్ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్కి ప్రమోషన్స్ రావచ్చు, మంచి ఇంక్రిమెంట్స్ రావచ్చు, గుర్తింపు కూడా కనపడుతూ ఉంది. మరి ప్రేమ, దాంపత్య జీవితానికి సంబంధించి మీనరాశి వారు సహజంగానే సెన్సిటివ్ నేచరు, త్వరగా బయటపడని తత్వము, ఇలాంటి గుణాలు ఉంటాయి. వివాహానికి అర్హులైన వారి కోసం మంచి మంచి ప్రపోజల్స్ అయితే వస్తాయండి. మంచి లైఫ్ పార్ట్నర్ దొరికే సంవత్సరం అని చెప్పవచ్చు. అవమానం 2గానే ఉంది. పెద్ద పెద్ద స్కాండల్స్ మీనరాశి వారికి, పెద్ద పెద్ద విభేదాలు లాంటివి టచ్ అయ్యే అవకాశం తక్కువ, డోంట్ వరీ. విదేశీ మరియు ప్రయాణాలకు సంబంధించి ఫారిన్ ట్రావెల్,
స్టడీ, జాబ్, పిలిగ్రిమేజ్ వీటి ద్వారా మీ విదేశీయానం బహుదూర ప్రాంత ప్రయాణం కనబడుతూ ఉన్నాయండి. మీరు డాక్యుమెంటేషన్ జాగ్రత్త చెక్ చేసుకోండి, ప్లానింగ్తో వెళ్ళండి. ఎందుకంటే శని ఉన్నారు, కొంచెం డిలే అవుతూ ఉంటుంది, ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది. కాబట్టి ప్లానింగ్తో వెళ్తే డెఫినెట్గా మీదే విజయం అండి. మీడియా, పబ్లిక్లో ఉన్న వారికి ఏంటంటే, మీన రాశి వారికి సినీ రంగం, అన్ని రకాల వ్యాపారాలు, పబ్లిక్ ఫీల్డ్స్లో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అయితే బాగుంది, నో డౌట్. ఇది నేమ్ అండ్ ఫేమ్కి మంచి సంవత్సరం ఈ రంగాల వారికి. మొత్తం మీద పరిహారాలు చూస్తే మీనరాశి వారికి గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆరాధన, దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిదండి. శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేస్తూ ఉండండి. విద్యార్థులకు బుక్స్ కానీ పెన్స్ కానీ దానం చేయొచ్చు. సో శనగలతో చేసినటువంటి పిండి పదార్థాల స్వీట్స్ ఏదైనా ఉంటే ఇస్తే కూడా మంచిదే. మీకు ఇంకా ఓపిక ఉంటే గురువారం రోజున బాగా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం, కాస్త బెల్లం పౌడర్ కలిపి ఇలాంటివి చేస్తే మంచిదండి. ఇంకా ఓం శం శనైశ్వరాయ నమః చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా చూస్తే ఫిజికల్ ఫిట్నెస్ అవసరమేనండి నవడేస్. సో కనీసం ఒక 20 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయండి. ఓపుకుంటే లైట్గా జిమ్ చేసుకోవడం, జుంబా చేసుకోవడం కావచ్చు, ఏదో ఒక యాక్టివిటీ. సో నిద్రపోయే ముందు మొబైల్స్ కానీ స్క్రీన్స్ కానీ అట్లీస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ బంద్ చేసుకుంటే ప్లెజెంట్గా నిద్ర పడుతుంది. అదేవిధంగా ప్రాణాయామం ధ్యానం చేస్తే కూడా మీకు తెలిసిన విషయం ఇవన్నీ కూడాను. సో చాలా బాగుంటుంది, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు వర్క్ లోడ్, నేము, ఫేమ్ అన్నీ వస్తాయి. ఆ టైంలో వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం అండి. సో ఏది ఏమైనా మీనరాశి వారికి ఈ యొక్క పరాభావన సంవత్సరంలో ధనం, గౌరవం బలంగా ఉంది. సో కాబట్టి ఏలినాటి శని ఉన్న డిసిప్లిన్ ఇచ్చే శని ఉన్నారు కాబట్టి డిసిప్లిన్ కనుక వెళితే, మీరు కనుక వెళ్తే పద్ధతి ప్రకారం సో మీకు రిజల్ట్ కూడా బాగుంది. సో మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలా గోచార ఫలితాలు చెక్ చేసుకోవాలనుకున్నా, మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతకాలు పరిశీలించుకోవాలనుకున్నా, ఏది నిజం ఏది కాదో తెలియట్లేదా, అలాంటప్పుడు మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేసామండి. చాలా మంది జాయిన్ అయ్యి హ్యాపీగా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే పెద్దగా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మన యొక్క కోర్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. 30 days కూడా 30 వీడియోస్ ఉంటాయి. మీరు జియో నాలెడ్జ్తో రండి, ఓపెన్ మైండ్ తోటి. డెఫినెట్గా మీరు వీడియోస్ చూస్తూ మంచిగా నోట్ చేసుకుంటూ కనుక ప్రాక్టీస్ చేస్తే చాలండి. డైలీ ఒక హాఫ్ అవర్ చాలు. తప్పకుండా ఒక 30 days తర్వాత మంచి జ్ఞానం వస్తుంది. మీ జాతకాలు మీరు చెక్ చేసుకునే విధంగా తయారయ్యడానికి అయితే గ్యారంటీ అని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.